హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడాను లైనింగ్ బ్లౌజ్ తోటి మన గమ్ముతోటి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో అది కూడా చూపిస్తానండి. వీడియో కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన వీడియో అయితే ఈ రోజుతోటి అయితే 500 సబ్స్క్రైబర్లు అయితే అయిందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలాగే నన్ను ఆదరించాలని కొంచెం నన్ను ప్రతి ఒక్కరు కూడాను, మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబర్ చేసుకోవాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి నన్ను ఇంతలా ఆదరించినందుకు. త్వరగా నాకు ఇంకా సబ్స్క్రైబర్లు పెరగాలని, మీ ఆదరణ కావాలని మిమ్మల్ని అందరినీ కూడాను చాలా అంటే చాలా మీ అందరికీ కూడాను చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వచ్చేసి ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. బ్యాక్ పార్ట్ టేప్ కాల్ తోటి ఏ విధంగా తీసుకోవాలన్నది చూపిస్తానండి. వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే కనుక తప్పనిసరిగా ఎక్కడ కూడా క్లిక్ చేయకుండాను వీడియోని స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడమని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడాను వీడియో పూర్తిగా చూస్తేనే కానీ తప్ప మనకి బ్లౌజ్ కటింగ్ అనేది తెలియదండి. నేనైతే ప్రతి ఒక్కరికి కూడాను ఒకటే చెప్తున్నాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే వీడియో అర్థమవుద్ది, కటింగ్ వీడియో కూడా అర్థమవుద్దండి. చూడండి, నేను బ్యాక్ పార్ట్ ఫస్ట్ నడుం కొలుచుకోవాలండి. ఇలాగా ఒక సైడ్ ఉన్న వైపున టేప్ పట్టేసుకుని అలాగా కొలుచుకుంటా కొలత తీసుకోవాలండి. నాదైతే 29 వచ్చింది, కానీ నాకు కొంచెం నేనైతే బ్లౌజ్ కొంచెం లూజ్గానే వేసుకుంటానండి. మరీ టైట్గా ఉంటే నాకు ఊపిరాడినట్టు ఉంటుంది కొంచెం. ఇదిగోండి, ఉక్స్ పట్టి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఆపేసేయాలి, అది వెనకమ్మడి చేసి. నాకైతే 29 వచ్చింది. 30 సైజే తీసుకుంటున్నాను, చెప్తున్నాను చూడండి. 30 అనుకోండి, 30లో 4వ భాగం 7.5 వచ్చింది. చూపిస్తున్నాను కదండి మీకు అర్థమవుద్దని. ఈ 4వ భాగం 7.5 నేను బ్యాక్ పార్ట్లో 7.5 పెట్టేస్తాను. దానికి బ్యాక్ పార్ట్లోను డాట్ల కోసం అయితే 1 అంగుళం ఇచ్చేస్తాను. అలాగే హైట్ అండి, బ్యాక్ పార్ట్లో హైట్ ఎంత ఉందనేది చూపిస్తున్నాను. షోల్డర్ దగ్గర మార్క్ అనేది పెడుతున్నాను కదా, ఈ మార్క్ పెట్టి చూపిస్తున్నాను. నా హైట్ వచ్చేసి 14.5 వచ్చిందండి. 14 అంగుళాలన్నర వచ్చింది. నేను పైన కింద ఖర్చుతోటి 15.5 పెట్టేశాను. బ్యాక్ పార్ట్లో హైట్ వచ్చి మీకు అర్థమవుద్దని మళ్ళీ పెట్టి చూపిస్తున్నానండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పనిసరిగా మీకు రిప్లై అనేది ఇస్తాను. మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మా ఛానల్ని ముందు గమ్మున పోయిద్ది కాబట్టి కొంచెం మాకు మీరు ఇచ్చే లైక్ వల్ల అంత యూజ్ ఉందండి. ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరికి కూడాను. ఇలాగా ఒక బాక్స్ లాగా రెడీ చేస్తున్నానండి నేనైతే. ఇలాగా మనకి ఎంతైతే కావాలి, చెస్ట్ లూజ్ చెప్తాను, నడుం లూజ్ చెప్తాను, ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి. ఇలాగా స్కేల్ లేనిది టేప్ లేనిది నాకైతే పని అయితే అవ్వదు ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇలాగా స్కేల్ తోటి ఒక గీత అయితే ఇచ్చేసేయాలండి. ఖర్చు కోసం కూడా నేను ఇక్కడ ఒక రంగులం ఖర్చు కోసం పైన కూడా ఒక గీత ఇచ్చేస్తున్నాను. ఒక బాక్స్ లాగా తయారు చేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎక్కడ ఏ పార్ట్లో ఎంత తీసుకోవాలి, బ్యాక్ పార్ట్లో ఎంత వస్తుంది అన్నది అయితే నేను వివరంగా చెప్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, హైట్ వచ్చేసి నాకు 14.5 వచ్చింది కదా, ఖర్చులతోటి 15.5 పెట్టాను. అలాగే నడుము లూజు, బ్యాక్ పార్ట్లో నడుము లూజు 7.5 పెట్టానండి. నాకు 4వ భాగం అంటే 30 సైజ్. 30 సైజ్ అంటే చిన్న సైజే, 30 దాటితేనే పెద్ద సైజులు, 30 లోపు అయితే చిన్న సైజులే బ్లౌజులు. చూడండి, నేను 7.5 నడుము లూజ్ పెట్టాను. 1 అంగుళం వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం పెట్టాను. అలాగే 2 అంగుళాలు ఖర్చు కోసం పెట్టాను, వేస్ట్ ఖర్చు కోసం పెట్టాను. అలాగే నాకు నడుము వచ్చేసి నేను ఇక్కడ ఒకటి చేస్తున్నాను చూడండి. నేను 10.5 వచ్చింది నాకు మొత్తం నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతోటి. ఈ 10.5కి ఒక బాక్స్ తయారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలామంది చేసే పొరపాట్లు ఇవేనండి. బ్లౌజు నేను వివరంగా చెప్పాలని చెప్పి నేనైతే ఇలా ఒక బాక్స్లా గీసాను. ఇది చాలా బాగా అర్థమవుద్ది చూడండి ఫ్రెండ్స్. ఇలాగా బాక్స్ లాగా రెడీ చేస్తుంది. చాలామంది ఇలాగే చేస్తారండి. నడుం కొలత 10.5 వచ్చింది కదా అని చెప్పి మొత్తం బ్లౌజ్ అంతా 10.5కే అలా మార్కింగ్ చేసేసుకుని కట్ చేసేస్తారు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు తెలిసిద్దండి. ఎందుకంటే సైడ్లు మనం వేస్తాం కదా, సైడ్లు కుట్టే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చులు ఉండవు ఇంకా.
ఎందుకంటే నడుం దగ్గర ఖర్చులు ఉంటాయి, చెస్ట్ దగ్గర ఖర్చులు ఉండవు. అంటే ఇప్పుడు నడుం సైజు నాకు 30 వచ్చింది, దానికి 4వ భాగం వచ్చేసి 7.5కి ఒక అంగుళము బ్యాక్ పార్ట్లో ఖర్చు ఇచ్చేసాము, ఒక అంగుళానికి 2 అంగుళాలేమో వేస్ట్ ఖర్చు కోసం ఇచ్చాము. కానీ చెస్ట్ లూజు మాత్రం ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్, బాగా అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను, స్టార్టింగ్లో ఎవరైనా సరే చేసేది అదేనండి. అందుకే చెప్తున్నానండి నేను. ఇలాగా మనకి చెస్ట్ లూజ్ వచ్చేసినప్పుడు ఎక్కువ వస్తుంది, నడుం లూజ్ తక్కువ వస్తుంది. నేను చూపిస్తాను చూడండి లాస్ట్లోను. నాకైతే బ్యాక్ పార్ట్లోను డౌన్ వచ్చేసి 3 అంగుళాలు పెట్టానండి, అలాగే నెక్ వచ్చేసి 2 అంగుళాలు, షోల్డర్ వచ్చేసి 3 అంగుళాలు, ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.5. అంటే ఇది 30 సైజ్ బ్లౌజే కాబట్టి 6.5 కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే కొంచెం ఫ్రీగానే వేసుకుంటానండి బ్లౌజులు. చూడండి ఇక్కడ నడుం దగ్గర నుంచి నేను బ్లౌజ్కి 5 అంగుళాలకు ఒక మార్క్ అనేది పెట్టాను, 2 సైడ్లు అంతేనండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా కలిపి లూజ్ ఎంత వస్తుందో మధ్యలో ఫోల్డ్ చేసి బ్లౌజ్ పైన పెట్టండి ఫ్రెండ్స్. ఎంత లూజ్ వస్తుందో అన్నది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను 10.5కి పెట్టేసి బాక్స్ అనేది గీసేసాను కదా, ఇప్పుడు ఈ బాక్స్లో నేను ఆర్మ్ లూజ్ ఇచ్చేస్తాను. కానీ చెస్ట్ లూజ్ ఎక్కడ వస్తుందండి? ఇంకా చాలామంది చేసే పొరపాట్లు ఇవేనండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్న వాళ్ళు. సరే నేను బాక్స్లా గీసేసాను, ఆర్మ్ లూజ్ తెలియదు కదా వాళ్ళకి, బ్లౌజ్ అంతా ఒకటే కటింగ్ అనుకుంటారు. చాలామంది చేసే పొరపాటు వల్ల బ్లౌజ్ సెట్టింగ్ అవ్వడానికి కారణం ఇదేనండి. చూడండి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎక్కడికి వచ్చింది నాకు, చూడండి ఇక్కడ 10 అంగుళాలకి వచ్చింది. వాయిస్ పర్వాలేదండి, కొంచెం ఈరోజు అయితే కొంచెం బ్రేస్ వస్తుంది, నాకు తెలియకుండా నేను బ్రేస్ వచ్చేస్తుంది మాట్లాడేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. 10 అంగుళాలకి పెట్టాను ఇక్కడ. ఇది చెస్ట్ లూజ్ అండి, 10 వచ్చింది నాది. చెస్ట్ లూజ్ వచ్చి 40, నడుం లూజ్ వచ్చేసి 30 నాది. చూడండి 10 అంగుళాల తేడా ఉంది. ఈ 10 అంగుళాలకి డిఫరెంట్ చూడండి నేను ఎలా వేస్తున్నాను అన్నది. నెక్ వచ్చేసి నేను 2 అంగుళాలు పెట్టుకున్నానండి, 2.5 కూడా పెట్టుకోవచ్చు, నేను 2 పెట్టాను. షోల్డర్ వచ్చేసి 3 అంగుళాలు, అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.5 పెట్టానండి నేను. ఇది 30 సైజ్ బ్లౌజే కాబట్టి 30 సైజ్ బ్లౌజులకు వచ్చేసి ఆర్మ్ లూజు 6.5, 6.5 వరకు కూడా పెట్టుకోవచ్చండి. అసలు అయితే 6 పెట్టుకుంటారు, కొంచెం నాకు ఫ్రీగా ఉండాలని చెప్పి అయితే నేను నా బ్లౌజ్ అయితే 6.5 ఉందండి, కానీ నేను ఇంకో పావు ఎక్కువ కలుపుకొని 6.5 పెట్టాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి నేను కింద కూడాను నడుం దగ్గర నుంచి కొలిచానండి, 8.5 వచ్చింది. కింద నుంచి కూడాను 8.5కి ఒక గీత పెట్టేసి పైనుండి కొలుచుకున్నాను ఎంత వచ్చిందని, 6.5 వచ్చింది. ఎగ్జాక్ట్లీగా నా కటింగ్ అనేది తేడా అనేది రాలేదండి, కరెక్ట్గా వచ్చింది ఆర్మ్ లూజ్కి. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్మ్ లూజ్ 6.5 దగ్గర పెట్టాను కదా, ఇదే ఇప్పుడు షోల్డర్ నెక్ వచ్చేసి 5 అంగుళాలు, కొంచెం కిందకు కూడా అలా మార్క్ ఇచ్చేసి ఒక గీత అనేది ఇచ్చేసి 6.5కి ఒక మార్క్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు కనుక అర్థం కాకపోతే వీడియో కానీ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం అర్థమయ్యే విధంగా చాలా క్లారిటీగా చెప్తానండి. ఇంత బాగా మనకి మనుషుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా కానీ రాదండి, యూట్యూబ్లో వచ్చినంత క్లారిటీగా మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చేయరండి. కాకపోతే మేము నోరు పాడేసుకుని ఫోన్లోనూ చెప్తున్నాం కానీ ఫ్రెండ్స్ మీరు ఏమనుకోవద్దు, కొంచెం అలా అన్నానని ఇంత అర్థవంతంగా ఇంత వివరంగా చెప్పరండి ఎవరో కూడాను. బాగా అర్థమయ్యేలాగా ఎంత ఇదిగా మేము నేర్చుకున్నప్పుడు మాకు ఇంత అర్థవంతంగా దొరకలేదు ఎవరో కూడాను. అప్పుడు ఫోన్లు టచ్ ఫోన్ కదా, మామూలు ఫోన్ కూడా లేదు నా దగ్గర కనీసం. ఇక్కడికి వచ్చింది చూడండి 10 అంగుళాలకు వచ్చింది. అక్కడి నుంచి నేను 10 అంగుళాల దగ్గర నుంచి 2 అంగుళాలు అనేది ఖర్చు కోసం వేస్ట్ కోసం పెట్టానండి. చూడండి ఇక్కడి నుంచి నేను నడుం లూజ్ దగ్గర నాకు 7.5 వచ్చింది. అక్కడి నుంచి ఒక అంగుళం నడుం దగ్గర ఖర్చు కోసం పెట్టాను. ఖర్చు కోసం పెట్టినప్పుడు ఖర్చు దగ్గర నుంచి ఈ 10 అంగుళాల పైన ఉంది కదండి, అక్కడికి కలపాలి. అలాగా పైన 10 వచ్చింది కదా నాకు, ఆ 10 దగ్గర అండి ఇక్కడ 7.5కి ఒక అంగుళం ఇచ్చాను కదా, అంగుళం పక్కన 2 అంగుళాలు ఖర్చు కోసం పెట్టాను కదా, దాని దగ్గర నుంచి పైన 2 అంగుళాలు ఖర్చు దగ్గరికి స్కేల్తో కలుపుకోవాలి. చూడండి ఇక్కడ కార్నర్లోను ఆర్మ్ లూజ్ దగ్గర మనకి కార్నర్ దగ్గర ఒక అంగుళం పావు అనేది నేను ఇచ్చానండి, కార్నర్ తిరగడం కోసం అంగుళం పావు. ఫ్రంట్ పార్ట్లో అయితే నేను 30 అంగుళమే పెట్టుకుంటాను. మళ్ళీ నేను వీడియోలో చెప్తానో లేదో, నేనైతే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి, వీడియో ఒక్కొక్కసారిని చెప్పట్లేదు. కొంచెం మళ్ళీ నేను ముందుది ముందుది కాకుండా అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. ఇక్కడ నేనైతే నెక్ దగ్గర 3 అంగుళాలు ఇచ్చాను. ఇలా ఇస్తే రౌండ్ అనేది చాలా బాగా రౌండ్ తిరిగిద్దండి, బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ బ్లౌజ్ని నేనైతే రేపు ఉదయం వేసుకుంటానండి.
వేసుకుని చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా బ్లౌజులు ఉన్నాయి కానీ వాయిస్ ఎవరు ఇచ్చేసింది. బ్లౌజులు కూర్చుందాము, సాయంత్రం అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 5 అయిపోయిందండి. చల్లబడిన తర్వాత మిషన్ ఎక్కుదాము. చాలా ఓవర్ వీట్ వచ్చేస్తుందండి. బయట అయితే నాకు ఎండ కొడుతుందని ఇంకా ఈరోజు అయితే గోను పట్ట ఉంటుంది కదా మనకి, సంచులు అవన్నీ కుట్టించింది. మా దగ్గర బరకం ఉంటే ఆ బరకం పైన ఆ స్లాబ్ పైనుంచి పెట్టుకోడ పైనుంచి కిందకి వేసామండి. వర్క్ చేసుకొని తెలియదు, అసలు ఎండ బాగుంటుంది, అసలు ఓవర్ వీట్ వచ్చేస్తుందండి. అలా ఉంటుందని నేను కొంచెం కూలింగ్ వాటర్ ఎక్కువ తాగడంలో వాయిస్ అనేది పోగొట్టుకున్నాను. మేమైతే మంచినీళ్ళ కుండ అనేది ఒకటి తెచ్చుకున్నామండి. ఆ కుండలో, కొత్త కుండలో వాటర్ తాగుతున్నాను, ఫ్రిడ్జ్ వాటర్ అయితే తాగట్లేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. చూడండి, బ్యాక్ పార్ట్లో నేను డాట్ కోసం అంగుళం పెట్టానని చెప్పాను కదండి, అక్కడికి మధ్యలోకి అలా ఫోల్డ్ చేసేసి ఒక గీత ఇచ్చేసి దాని పక్కన అరంగులానికి ఒక మార్కు, అరంగులానికి ఒక మార్క్ అండి, అలా ఇచ్చేసి ఒక స్టక్ అనేది పెట్టేయండి. అలా ఇచ్చేస్తే మనకి గుర్తు కోసం ఉంటుందండి. స్టక్స్ ఇచ్చేస్తే పైన అక్కడ కూడాను చంక దగ్గర వేస్ట్ ఖర్చు కోసం అక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేస్తే చూడండి. నేనైతే బ్లౌజ్ అంతా అయ్యే వరకు కూడాను ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా, ఇలాగ చిన్న చిన్న టిప్స్ వాడుకోండి. బ్యాక్ పార్ట్లో ఇలాగ సైడ్లు కొంచెం కరంగులన్నీ అలా కట్ చేసుకుంటే ఏమైందంటే బ్లౌజ్ లేస్ పట్టినట్టు ఉండదు. లోపల సైడ్ ఖర్చుల కోసం క్లాత్ ఉంచుతాం కదండి, ఆ ఖర్చులు కూడా పైకి లేసినట్టు ఉండవండి. ఇక్కడ మెడ దగ్గర కూడాను, షోలర్ దగ్గర కూడా ఒక్క పావంగులం అనేది అలా ఇచ్చేసేయండి. అలా ఇచ్చేస్తే చక్కగా మంచిగా బ్లౌజు గోళ్ళ జారిపోకుండా చాలా నీట్గా వస్తుంది, గోళ్ళ జారిపోకుండా ఉంటుంది. బ్లౌజ్ కూడాను చాలా పర్ఫెక్ట్గా, చాలా నీట్గా అనిపిస్తుందండి, మంచిగా అనిపిస్తుందండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, ఇలాంటి టిప్స్ వాడుకోండి. ఇలాంటి టిప్స్ వాడుకున్నప్పుడే మనకు బ్లౌజ్ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకున్నప్పుడు ఇలా చిన్న నేను బ్లౌజులు సెట్ అవుతాయండి. రాదు నాకు బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ అన్న వాళ్ళకు కూడా ఈజీ మెథడ్లో నేను చెప్పిన పద్ధతిలో మీరు కనుక కట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. నాకు ఎక్కడి నుంచి బ్లౌజులు ఇవి వస్తున్నాయి అనుకున్నారు మీరు? బ్లౌజులు సెట్ అవ్వకపోతే మన దగ్గర కస్టమర్స్ రారండి. గొప్పల కోసం డబ్బు మనం కొట్టుకోవడం కాదు, గొప్పల కోసం అయితే నేను చెప్పట్లేదండి. నాకు గొప్పల కోసం చెప్పుకుంటే నాకేమొస్తుందండి? ఉన్నదే చెప్తున్నాను నేను, ఉన్నదే చెప్పుకోవాలి మనం ఎప్పుడు కూడాను, లేనిది మాట్లాడుకోకూడదు. చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ని ఇలాగ క్రాస్గా పెట్టుకున్నాను. ఉన్నంత క్లాత్లోనే మనకి ఎక్కడ కూడా అతుకులు పడకుండా, అది కరువు ఎక్కడ తిరుగుతుంది మనకి షోలర్ దగ్గర నుంచి ఎక్కడ కూడా అతుకు పడకుండా ఉండాలి అంటే ఇలాగ చిన్న చిన్న టిప్స్ అనేది వాడుకోండి. మంచిగా ఎటు నుంచి మనం క్లాత్ని పెట్టుకుంటే అలాగా అతుకులు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందో చూసుకోండి. నేను ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఏ విధంగా ఉందో అది దానికి ఆకారం చుట్టూరు కూడాను అలాగ ఒక మార్క్ అనేది ఇచ్చేస్తున్నానండి. అలా ఇచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లోను స్కేల్ పెట్టాను కదా, బ్యాక్ డౌన్ దగ్గర ఒక గీత అనేది ఇచ్చేవాళ్ళండి. ఆ డౌన్ దాటి బయటకు అనేది వెళ్ళకూడదు. వెళ్ళామంటే బ్లౌజ్ లూజ్ వచ్చేసిద్ది. బ్లౌజ్ లూజ్ వచ్చిందంటే ఇంకా అసలు సెట్ కావండి బ్లౌజులు. చూడండి, నేనైతే ఈ విధంగా గీసుకున్నాను కదా బ్లౌజ్ చుట్టూరు కూడాను. ఫ్రంట్ పార్ట్లు నాకు 6.5 ఉందండి, కానీ నేను 6.25 పెట్టాము. ఫ్రంట్ పార్ట్లో నెక్ డౌను. ఇక్కడ బ్యాక్ పార్ట్ని నేను 2 అంగుళాలకైతే లోపలికి మడిచానండి. ఇక్కడికి ఒక మార్క్ అయితే ఇచ్చాను. అక్కడ ఇచ్చిన తర్వాత నేను టేప్తో కొలుచుకుంటానండి. బ్లౌజ్ అయితే తీసేస్తాను. ఇప్పుడు తీసేసి బ్యాక్ పార్ట్లో 13 అంగుళాలు వచ్చింది. నేను ఒక అరంగుళం ఖర్చు కోసం ఇచ్చానండి. నాది చెస్ట్ లూజు, ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, చెస్ట్ దగ్గర మెయిన్ డాటు, ఆ డాట్ దగ్గర నుంచి ఒక అరంగుళం ఖర్చుకి కిందకి పెట్టుకోవాలి, సరిపడా ఉంటుందండి. నేనైతే ఇక్కడ మెడ దగ్గర 2.5 ఇచ్చాను, కరువు తిరిగి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో. చూడండి, ఉక్స్ పట్టి ఉన్న సైడే కొలుచుకోవాలండి. నేనైతే ఇక్కడ ఉక్స్ దగ్గర నుంచి కొలుచుకుని చూపిస్తాను. చూడండి ఎంత వచ్చింది అనేది. 4.5 వచ్చింది నాకు, అంతేనండి. షేప్ బెల్ట్కి ఒక అరంగుళం కిందకి పెట్టుకుంటే కొలత అన్నది తెలిసిపోద్ది. చూడండి, మళ్ళీ నేను మీకు అర్థమైద్దా లేదని ఫ్రంట్ పార్ట్లో ఒక అరంగుళం ఖర్చు కిందకి పెట్టి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఉంటుంది కదండి, షేప్ బెల్ట్కి ఒక అరంగుళం కింద పెట్టాలి. అంటే 4వ ఉక్స్ దగ్గరికి
మనకి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గరికి అండి అలా పెట్టుకుంటే ఖర్చుతో పాటు సరిపోద్దండి. ఇక్కడ కూడా కర్వ్ ఇచ్చేసి ఇలాగా కార్నర్ దగ్గర ఇలా డౌన్ చేసేసుకోండి. ఒక్క రంగులమే ఇలా ఇచ్చేస్తే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ కూడాను బాడీకి అద్దినట్టు వస్తుందండి, ఎక్కడ లూజులు లేకుండా మనకి అంత నీట్గా అనిపిస్తుందండి. చూడండి, నేను బ్లౌజు చెస్ట్ దగ్గర హైట్ ఎంత ఉందో చూస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి 13 వచ్చింది కదా, నాకు ఒక్క రంగులం కిందకి పెడుతున్నాను. నాకు ఇప్పుడు సరిపోద్దండి ఒక్క రంగులం కిందకి. ఇలా పెట్టేసుకుని 2.5 స్టార్టింగ్ అండి. నేను 2.5 ఏ బ్లౌజ్ అయినా సరే చిన్న సైజ్ బ్లౌజులు కానించి 25 బ్లౌజ్ కానించి కూడాను 45, 46 బ్లౌజ్ వరకు కూడానండి, లాస్ట్ బ్లౌజ్ వరకు కూడాను హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా 2.5 స్టార్టింగ్ విత్. అక్కడి నుంచి మన చెస్ట్ లూజు మెయిన్ డాటు ఎలాడిపి ఎంత ఉందన్న చూసుకోండి. కొంతమందికి 2.5, కొంతమందికి 2, 2.5, 2.5, 2.5, 2.35, 3, 3.5 అలా ఉంటుంది. 3.5కి దాటి ఉండదండి ఇంకా చెస్ట్ లూజ్ వచ్చేసి. నాదైతే 2.5 స్టార్టింగ్, 2.5 బ్లౌజ్ మెయిన్ డాట్ అండి. ఇలాగా కర్వ్ ఇచ్చేసి చంక డౌన్లో కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకుంటే బ్లౌజు బాగా నీట్గా ఒంటికి అద్దినట్టు వస్తుందండి. ఎక్కడ కూడాను మనకి అసలు రిమార్క్ అనేది రాదు బ్లౌజ్కి. చూడండి, నేను ఖర్చు కోసం అయితే 2 అంగుళాలు పెట్టాను కదా, ఫ్రంట్లో కూడాను మార్క్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇలాగా నేను బ్లౌజు ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ కూడా తీసుకుంటానండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తాము. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. వాయిస్ ఎక్కువగా మాట్లాడినా కొంచెం మళ్ళీ బొంగురుగా వస్తుంది. ఇలా మొత్తం చుట్టూరు చూడండి. నేనైతే చంక డౌన్ చెప్పాను కానీ గీయలేదు కదా, చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 అంగుళాల కిందకి అలాగా చక్కగా అలా పెట్టేసి ఒక అరంగుళం వరకు తీసేయండి. తీసేస్తే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. చంక దగ్గర ముడతలు కానీ ఎక్కడ లూజులు కానీ మనకి అన్నది రావండి. బ్లౌజ్ అంతా కూడా మనకి నీట్నెస్గా ఉంటుంది. చూసేదానికి వేసుకునేదానికి కూడా చాలా తేడా కూడా తెలుస్తుందండి. ఇలా చేసుకుంటే మంచి మంచి టిప్స్ తోటి మీరైతే వాడుకోమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసేసుకోండి. నేను మార్క్ గీసిన మార్క్ చుట్టూరు కూడాను ఇలా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. బ్లౌజ్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత బాగా యూట్యూబ్లోనూ నాకు తెలిసి అంటే చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంకా అర్థవంతంగా చెప్పేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసి అయితే నా మనస్తత్వానికి నేను బాగా చెప్పాను, బ్లౌజ్ కటింగ్ బాగా అర్థమవుద్దని అనుకుంటున్నానండి. ఏ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా కనుక వాళ్ళ బ్లౌజ్ వాళ్ళ కొలతను పెట్టుకుని నేను చెప్పిన ప్రకారం కొలతలు తీసుకుంటే వాళ్ళ బ్లౌజ్కి ఏ కొలతలు ఉంటాయి ఆ కొలతలు, అందరికీ ఒకే కొలతలు ఉండవు కదండి, మళ్ళీ ఇదొకటి అనుకుంటారు. చూడండి, నేను మెయిన్ డాట్ కోసం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కోసం 3 అంగుళాలు ఇచ్చేసాను. అక్కడికి మధ్యలోకి అలాగే అంగుళం పావు అటు అంగుళన్నర ఇటు అలా ఇచ్చేసేయండి. ఫ్రంట్ పార్ట్లో డాట్లు కూడాను ఈ విధంగా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చెస్ట్ దగ్గర కూడాను చాలా నీట్గా మనకి రౌండ్ కప్పులాగా వస్తాయండి. ఎందుకంటే చాలామందికి చెస్ట్ భాగం దగ్గర ఒక్కొక్కరికి కుదరదు. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు డాట్లు కానీ తీసుకుంటే చాలా నీట్గా వస్తాయండి. డాట్ కూడా బాగా కుదురుద్ది. మెయిన్ డాట్ కుదిరితే ఆటోమేటిక్గా చంక డాటు అలాగే ఫ్రంట్ డాటు 2 కూడాను ఆటోమేటిక్గా సెట్ అవుతాయండి. మెయిన్ కావాల్సింది మనకి ఏమంటే మెయిన్ డాటేనండి. ఆ మెయిన్ డాట్ కుదరకపోతే ఇంకా బ్లౌజ్ మనకి పోయినట్టేనండి. కొంతమందికి బ్యాక్ పార్ట్ కుదిరిద్ది, కొంతమందికి ఫ్రంట్ పార్ట్ కుదిరిద్ది, ఒక్కొక్కరికి అలా వస్తుందండి. అందుకే చెప్తున్నాను. నేను చంక డాట్ కోసం ఏ విధంగా వేస్తానంటే ఇక్కడ ఇలా మడవండి, షోల్డర్ దగ్గర ఉంది కదా, షోల్డర్ దగ్గర 1 అంగుళం ఖర్చుకు ఉంచి 1 అంగుళం
ఎందుకంటే చంక డౌన్లో ఒక అరంగుళం ఖర్చు, అలాగే షోల్డర్ దగ్గర అరంగుళం ఖర్చు. ఈ అంగుళం ఇలా ఉంచేసి ఇప్పుడు డాట్గా తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలాగా టిప్స్ వాడుకోండి. మీకు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి. ప్రతిసారి కూడా ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ అనేది పెట్టవద్దు, ఎందుకంటే అర్థమవుద్దని నేను 1కి 2 సార్లు చెప్తున్నాను నోరు నొప్పి పెట్టేలాగా. మంచిగా కూడా ఈ వీడియో వెళ్తుంది, చాలా వైరల్ అనుకుని చేస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. అంతే. ఇంకా బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగా షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఒక పావులంగా అంగులన్నీ అలా ఇచ్చానండి. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ మీద పెట్టేశాను కదా, మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకుంటున్నానో చూడండి. ఒక అరంగులన్నీ ఖర్చు కోసం ఉంచి కట్ చేస్తున్నానండి. అరంగులం కూడా లేకపోతే మనకి ఒకవేళ స్టిచ్చింగే చేస్తాము, నేను గమ్ముతోనే అంటిస్తున్నాను. కాకపోతే ఒకసారి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏమైందంటే క్లాత్ ఉండదు, అప్పుడు చాలా ఇబ్బంది అవుద్దండి. ఇది ఇప్పుడు కాటన్ క్లాత్ కాబట్టి సరిపోతుంది. అది సిల్క్ క్లాత్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి. చూడండి నేను ఎంత మంచిగా వేసుకున్నాను. క్లాత్ అనేది బాగా ఎక్కడికక్కడ కూడా మనం నీట్గా చూసుకుని క్లాత్ని బట్టి ఎక్కడ వేసుకుంటే అతుకులు లేకుండా కరెక్ట్గా వస్తుందో చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసేసుకోండి. బయట పొల్యూషన్ ఎక్కువైపోయిందండి, వర్క్ అనేది చేసుకుంటున్నారండి. ఇంకా వాళ్ళని కాదనలేం కదా. ఆ శబ్దాలు సౌండ్లు అయితే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. వాయిస్ ఓవర్ నైట్ ఇద్దామంటే బ్లౌజులు ఉన్నాయి, ఇంకా నిద్ర సరిపోవట్లేదండి నాకు. అందుకని నేను వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దండి, సౌండ్లు వస్తున్నాయి, శబ్దాలు అవి అని గట్టా. బయట వర్క్ అనేది చేసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళదే కదండి, అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. గమ్ అనేది ఏ విధంగా నేను అంటించుకుంటానో చూడండి. నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ చూపిస్తానండి, స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చితే కొంచెం నా వీడియోని ముందుకు పోవడానికి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సిస్టర్కి కూడా చెప్తున్నాను, ఎందుకనగా కొంచెం చిన్న ఛానల్ వాళ్ళని ఆదరించండి, వాళ్ళని కూడా ముందుకు నడిపించండి. అంతా మీ చేతుల్లోనే ఉంది. త్వరగా మనకి వాచ్ టైం రావాలి, అలాగే సబ్స్క్రైబర్లు రావాలి. ప్లీజ్ అండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అలాగా అర్థమవుతుందని నా ఉద్దేశం అండి, అంతే ఏమీ కాదు. స్టిచ్చింగ్ వీడియోలను ఇంకేమైనా నేను మర్చిపోయిన ఏమైనా ఉంటే కనుక స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, చెప్తాను. కటింగ్ వీడియోలో చెప్పని ఏమైనా ఉంటే స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి. ఇటు చుట్టూరు కూడా ఇలాగ గమ్ముతోటి చుక్కల్లాగా పెట్టుకుంటూ వచ్చేయండి. నాకు 10 నిమిషాలు కూడా పట్టలేదండి కటింగ్ వీడియో, ఎందుకంటే గమ్ముతో అంటించేసాను కదా, చాలా ఈజీగా అనిపించింది నాకు. మిషన్ పెట్టి దారం ఎక్కించుకుని ఈ లైనింగ్ అంతా ఎక్కించేపటికి ఇంకెలాగైనా బ్లౌజ్ కుట్టుకోవచ్చండి, నాకు అలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అంత బాధ లేదు. ఈ గమ్ముతోటి అయితే నేను బాగానే కొంచెం ఈజీ అయిందండి, త్వరగా అయిపోయింది. బ్యాక్ పార్ట్కి అన్నీ కూడా బ్లౌజ్ మొత్తం హ్యాండ్కి, బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్కి మొత్తం గమ్ముతోనే స్టిచ్ చేశానండి. గమ్ముతోటే అంటించేసి వేస్ట్ ఖర్చులు కూడా తీసేసానండి. కొంచెం ఇలా సరి చేసుకుంటూ ఏం కాదండి. గమ్ము హాల బల్లకి మనకి అంటుకున్నా కానీ టేబుల్ బల్లకి వెంటనే నేను తుడిసేసాను, ఏం కాదండి. నాకు వెనకమాల ఇంట్లోకి కూడా ఎండ చూడండి, ఆ టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఎండ చూడండి నా వెనకాల ఎలా వస్తుందో. ఇంట్లోకి డోర్ తీసి పెట్టి ఉంచాను, ఇవి వేసేసి వెంటనే కింద వేసేసానండి. ఇప్పుడు ఎండ పార్ట్లు 2 ఇలాగా
రెండు కూడా అంటించేసి కింద అన్నది పెట్టానండి. ఆ ఎండకి బాగా ఆరిపోయిందండి తొందరగా. నాకు కొంచెం ఇబ్బంది కూడా అనిపించలేదు. అలాగే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా పెడుతున్నానండి. ఈ రెండు కూడా ఆరిపోయినాయండి, తీసి పక్కన పెట్టేశాను. బ్యాక్ పార్ట్ ఓపెన్ చేశాను కదా, దీనిపైన కూడా గమ్ముతోటి ఏ విధంగా వేసానో చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడాను పాడవకుండా చక్క నీట్గా అన్నది ఇలా అంటించేసుకుందామండి. కొత్తగా కనుక చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళకైతే కొంచెం ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. కొంచెం ఫాస్ట్గా కాకుండా నిదానంగానే పెట్టుకోండి కొత్త వాళ్ళైతే, స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు. ఇలాగా నేను ఫస్ట్లో గమ్ముతో గట్టా అంటించేదాన్ని కాదండి. ఇప్పుడు చాలామంది సిస్టర్స్ టైలరింగ్లోను చాలామంది ఈ విధంగా చేస్తున్నారు కదా, త్వరగా అవుతుంది పని. ముందు ముఖ్యంగా టైలర్స్కి కావాల్సింది ఏంటండి, త్వరగా అయిపోవడం కావాలి. అంటే పని తొందరగా అయిపోతే మిషన్ పెట్టుకోవచ్చు అని. ఇప్పుడు ఈ మిషన్ పెట్టిన వెంటనే ఏమవుతుందంటే ఈ లైనింగు లోడింగ్ చేయటమే చాలా టైం పట్టేస్తుందండి. అందు గురించే చెప్తున్నాను. మీకు నచ్చినట్టయితే కనుక నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంటించేసానండి. బ్యాక్ పార్ట్లో కూడా అయిపోయింది, ఆరిపోయింది కూడాను చక్కగా. కొంచెంసేపు అయితే నేను బయట కూడా పెట్టేసి తెచ్చానండి. అంటించిన తర్వాత వీడియో అయితే స్కిప్ చేశాను. ఇక్కడ వేస్ట్ ఖర్చు అంతా కూడాను ఇలాగ ఈ విధంగా కట్ చేసేసుకుందామండి. మొత్తం చుట్టూరు కూడాను బ్లౌజ్ అంతా కూడాను చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా నీట్గా అనిపించింది, మంచిగా అనిపించింది, తొందరగా అయిపోయినట్టు అనిపించింది. నాకు పని కూడా చేసినట్టు అనిపించలే. బ్లౌజు కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ నాకు అసలు కొంచెం అలసట రాలేదు. చాలా మంచిగా అనిపించింది. బ్లౌజ్ అయితే రేపు వీడియోలో అయితే చూపిస్తానండి. మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా మాట్లాడాను, నాకే అనిపిస్తుంది ఈరోజు, ఏమనుకోకండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే కనుక ఎవరు కూడాను వీడియోని సబ్స్క్రైబర్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోమని మీ అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. మంచిగా ఆదరిస్తున్నారు. అలాగే నా వీడియో కూడా ముందుకు పోవడానికి కొంచెం అవకాశం ఇవ్వండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీకేం డౌట్ ఉంటే సబ్స్క్రైబర్ చేసుకుని డౌట్లు కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి, మీకు నచ్చితే కనుక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.